హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోడాస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యాలెండర్లో మంత్ కోడ్, డే కోడ్ గురించి తెలుసుకుందాం. మనం మంత్ కోడ్ వచ్చేసి మంత్ కోడ్ 033 033 మీరు మూడు గుర్తుపెట్టుకోండి, లేదంటే మీ ఇష్టం ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, మీ చాయిస్. మంత్ కోడ్ ఇది ఏంటంటే, ఇది నార్మల్ ఇయర్ ఇచ్చినప్పుడు ఇది వర్తిస్తుంది. ఒకవేళ లీప్ ఇయర్ వచ్చినాక ఏం చేయాలంటే, మనకి ఇలా ఫిబ్రవరి నుంచి అంటే జనవరి ఫిబ్రవరి తప్ప ఈ రెండు ఇది ఓకే. ఇది ఫస్ట్ ఇది చెప్తాను. జనవరి, ఇది ఫిబ్రవరి, ఇది మార్చ్, ఇది ఏప్రిల్, ఇది మే, జూన్, జూలై, ఆగస్ట్, కింద రాస్తాం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్టోబర్ మనకు ఓతో స్టార్ట్ అవుతుంది కదా, ఇది 0 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఎలా అని గుర్తుపెట్టుకోండి. ఇట్లయితే ఈజీ అనిపిస్తుంది. అక్టోబర్ ఓ, ఇది 0 అక్టోబర్ గుర్తుంది అట్లా. మే 1 మే ఫస్ట్, ఇప్పుడు మే ఫస్ట్ కదా, మే డే 1 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు జూన్లో ఎన్ని స్పెల్లింగ్, జూన్ 4 లెటర్స్ ఉన్నాయి కదా, 4 అలా గుర్తుపెట్టుకోవచ్చు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, మనకు డిసెంబర్ కోడ్ 5 ఉంటుంది ఈక్వల్గా. సేమ్ ఏముంది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏప్రిల్కు జూలైకి 6 సమానం ఉంది. కోడ్ ఏముంది ఇక్కడ, ఏప్రిల్కు 6 ఉంది, జూలైకి 6 ఉంది. ఎలా అయినా చేసి మనం కోడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. 033614625 గుర్తుపెట్టుకోవాలి. ఇది నార్మల్ ఇయర్ ఇచ్చినప్పుడు మనకి ఇది కోడ్ యూజ్ అవుతుంది. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, మిగతా అంటే ఇక్కడ మార్చ్ నుంచి డిసెంబర్ వరకు +1 యాడ్ చేయాలి కోడ్. ఎందుకు యాడ్ చేయాలి, ఫిబ్రవరిలో మనకు 29 వస్తుంది. ఇప్పుడు లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 వస్తుంది కాబట్టి 1 డే యాడ్ అవుతుంది కాబట్టి కోడ్ యాడ్ చేసుకోవాలి. మనం లెక్క చేసినాం, ఎట్లా చేయాలో చూద్దాం. ఇదైతే ఇప్పుడైతే వదిలేయండి. ఫస్ట్ అయితే ఇది నేర్చుకోండి. 033614625 ఇది మంత్ కోడ్. ఈ డే కోడ్ తీసుకుందాం. డే కోడ్ వచ్చేసి మనకు సండే 0తో తీసుకోవాలి. సండే ఏం తీసుకోవాలి, 0తో స్టార్ట్ చేయాలి. సండే 0, మండే 1, తర్వాత ట్యూస్డే 2 తీసుకోవాలి, వెడ్నెస్డే 3 తీసుకోవాలి, థర్స్డే 4 తీసుకోవాలి, ఫ్రైడే 5, సాటర్డే 6. ఇట్లా మన సండే 0 అని గుర్తుంది అనుకో, మిగతా అన్నీ వచ్చేస్తాయి మనకు. ఓకేనా, 0 అన్నా 7 అన్నా సేమ్. 7 రాదు, ఎందుకు రాదు, 7తోనే డివైడ్ చేస్తాం. 8 డేస్ కావాలంటే ఏం చేయాలి, 7తో డివైడ్ చేస్తాం. ఓకేనా, ఇది డే కోడ్, ఇది మంత్ కోడ్. ఇలా ఇంకొకటి ఏంటంటే నేర్చుకోవాల్సింది, మనం 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్, 100 ఇయర్స్లో 100 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనుకోవాలి. ఓకే, ఇది చేద్దాం ఒకటి. ఇప్పుడు 100 సంవత్సరాలు ఉన్నాయి అనుకో, 0 నుంచి 100 వరకు. అప్పుడు ఇలా ఎన్ని నార్మల్ ఇయర్ ఉంటాయి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, ఎన్ని సాధారణ సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం లీప్ సంవత్సరాలు ఎట్లా కనుక్కుంటాం, అసలు ఈ సంవత్సరం నార్మల్ ఇయర్ లీప్ సంవత్సరం ఎట్లా అనుకుంటాం. ఇచ్చిన సంవత్సరం ఏం చేస్తాం, 4తో చేసినప్పుడు ఏం చేస్తాం, మనకు అది డివైడ్ అయితే లీప్ ఇయర్ అంటాం. అది నార్మల్ ఇయర్స్. ఒకవేళ సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, సెంచరీస్ ఇప్పుడు 100 అంటే సెంచరీస్ 200, 300, 400, 500, ఇట్లా 500, 600, 1100, 1200, 2000, 2100, ఇవన్నీ సెంచరీ వచ్చిన ఏం చేస్తాం, 400తో చెక్ చేస్తుంది. ఇక మనం 400తో చెక్ చేస్తామా లేదా, చెక్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 100 చెక్ చేయాలి. ఇప్పుడు 100 సంవత్సరాలు ఉన్నాయి, అలా ఎట్లా చేయాలంటే 4తో డివైడ్ చేస్తాం కదా మనం. 4తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 21 అంటే 4 months 425లో పోతుందా లేదా, పోతుంది. కానీ మనకు 100 అనేది ఏమవుతుంది, ఇది లీప్ సంవత్సరం కాదు. మనకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు 0 ఉంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకో, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్, ఇది 4th ఇయర్. ఓకే, నెక్స్ట్ 5th ఇయర్, 6th, 7, 8. ఏమవుతుందంటే మనకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఇట్లా 100 వరకు రాస్తాం మనం. ఇప్పుడు ఇట్లా ఎంత రాస్తాం, 100 వరకు రాస్తాం. ఎన్ని లీప్ సంవత్సరాలు ఉంటాయి, అలా 25 అయితే ఉంటుంది. ఎందుకు 25 ఉంటుంది అంటే,
అది 100 అనేది లీప్ సంవత్సరం కాదు, సెంచరీ కావాలి. సెంచరీ ఎట్లా చెక్ చేయాలి మనం? సెంచరీని 400తో చెక్ చేయాలని తెలుసు మనం, అవునా కదా? 100 అనేది 400తో డిజిబుల్ అవుతుందా? కాదు. 100 వరకు మనకి ఇప్పుడు ఎన్ని ఉంటాయి లీప్ సంవత్సరాలు, ఎన్ని వస్తాయి అంటే 25 లకి ఇప్పుడు తీసేయాలి, 24 వస్తాయి. 24 లీప్ ఇయర్ వస్తాయి. మీది ఎన్ని ఉంటాయి? 24 పోతే 76 అని నార్మల్ ఇయర్స్ ఉంటాయి, సాధారణ సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మనకు 365 రోజులలో 365 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి కనుక్కున్నామా లేదా మనం? ఫస్ట్ 365ని ఏం చేయాలి మనం? ఆడ్ డేస్ కావాలంటే 7తోని భాగించాలి, 7తోని డివైడ్ చేయాలి. రిమైండర్ శేషం వస్తుందిగా, ఆ శేషాన్ని మనం ఆడ్ డేస్ అంటామని తెలుసు. 7తోని చేద్దాం. 7 ఎక్కం 7, 7 5ల 35, 35 పోతే 1 ఉంటుంది, 15 అవుతుంది. 7 2ల 14, ఇంకెంత ఉంది? 15ల 14 పోతే 1 ఉంటుంది. 1 దీని ఇట్లా అవుతాం. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఇట్లా క్యాన్సిలేషన్ 365 ఇట్లా డివైడ్ అవుతాం. 7 ఎక్కడ చదువు మనం? 7 2ల 14, 7 3 21, 7 4 20, 7 5ల 35, 36 35 తీసుకున్నాం మనం. 7 5ల 35, 36లకి 36లకైనా 35 పోతే ఎంత ఉంటుంది మనకు? 1 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఎంత దిగుతుంది మనకు? 15, 5 దిగుతుంది, అప్పుడు 15 అవుతుంది. 7 2ల 14, 14 తీసుకుందాం. ఎంత ఉంది శేషం? రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు ఇదేమైతే మనకు ఇదే ఆడ్ డేస్ అవుతుంది, డిసెంబర్ రోజు మిగిలిన రోజు అవుతుంది. అంటే నార్మల్ ఇయర్లో, ఒక నార్మల్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్? నార్మల్ ఇయర్లో ఒక ఆడ్ డే, 1 ఆడ్ డే ఉంటుంది నార్మల్ ఇయర్లో. అదే లీప్ ఇయర్లో అయితే ఏమైతే 366 అవుతుంది, ఒక రోజు ఎక్కువ అవుతుంది, 2 ఆడ్ డేస్ ఉంటాయి. 366 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఇంటి ఇవ్వాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు అయితే మనకు 70 సంవత్సరాలలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? నార్మల్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది, 1 ఇంటి చేస్తున్నాం. ఇవి 76 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే, ప్లస్ పెడతాం. అంటే 100 కావాలంటే దీనికి ప్లస్, ఇప్పుడు 76 ప్లస్ 24 వస్తే 100 కదా. వీళ్ళు ఇప్పుడు ఏమైతే ఈ 70 సంవత్సరాల 76 ఆడ్ డేస్ వచ్చినాయి. ఇప్పుడు లీప్ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? నార్మల్ ఇయర్లో 1 అయింది, ఒక సంవత్సరం ఒక డే ఉంటుంది కాబట్టి 366 రోజులలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఈ 24కి ఏమి చేయాలి? 2 ఇంటి చేయాలి. ఎందుకు? ఒక్కొక్క లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి కాబట్టి 2 ఇంటి చేస్తున్నాం. అప్పుడు టోటల్ ఓవరాల్ ఎన్ని అవుతాయి? 24 2ల 48, 48 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్ మొత్తం ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి అంటే 100 సంవత్సరాలు ఉన్నాయా? ఈ 100 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి ఓవరాల్గా చేద్దాం. 76 ప్లస్ 48, ఈ 2 కలిపితే ఏమవుతాయి? 6 8 14, ఇక్కడ 1 వేసుకుంటే చాతన అవుతుంది. 8 అయితే 12, 124 ఆడ్ డేస్ అయింది. ఈ 124 ఆడ్ డేస్లో ఏం చేయాలి? 7. ఎప్పుడైనా ఆడ్ డేస్ మనకు 7 కన్నా తక్కువ ఉండాలి. 7 కన్నా తక్కువ అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 4 5 6 వరకు ఉంటాయి. ఓకే, క్యాన్సల్ చేద్దాం, ఇట్లానే చేద్దాం. 7 1 7, 7 1 7, 12 కానీ 7 పోతే ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. 5 అంటే ఏంది? 54 అయింది. 7 7 7 7 49, 7 8 56 ఎక్కువైపోతుంది. మనం 7 తీసుకుందాం, ఇంకా 49 అయింది. ఇంకేమైనా వెలిగింది మనకు? 5 మిగులుతుంది. 5 అనేది ఆడ్ డేస్ వస్తుంది మనకు. ఇట్లా అవుతాం. 124, 7 ఎక్కం 7, మిగిలి ఎంత మిగులుతుంది? 12 7 పోతే 5, ఎంత అవుతుంది? 54 అవుతుంది. ఆ 4 దిగుతుంది కాబట్టి 7 ఎందుకు 56 అవుతుంది, ఎక్కువైపోయింది. 7 ఏళ్ళ 49, 54 49 పోతే ఎంత? 5 ఆడ్ డేస్. ఎన్ని వచ్చినాయి? 5 ఆడ్ డేస్ వచ్చినాయి. అంటే 100 సంవత్సరాలలో 5 ఆడ్ డేస్ అని మనకు తెలిసింది ఇప్పుడు. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను అందరికీ. ఓకే, మనకి ఇప్పుడు 100 సంవత్సరాలు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలిసిపోయింది మనకు. మంత్ కోడ్ చెప్తున్నాను నేను ఇప్పుడు. 033614625 డే కోడ్ సండే 0 తీసుకోవాలి, మండే 1 తీసుకోవాలి, ట్యూస్డే 2 అని తీసుకోవాలి. ఇక రిమైనింగ్ సండే 0 అని తెలిసి మిగతా అన్ని మనకు తెలుస్తుంటాయి. ఓకేనా? 7 అనేది రాదు, ఇలా ఎందుకు రాదు? 7 ఇవన్నీ ఏంది మనకు? ఆడ్ డేస్ గురించి తెలియస్తాయి, మనకి ఆడ్ డేస్ గురించి తెలియస్తాయి. ఒక క్వశ్చన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది మలిపేస్తున్నా కింది.